Once again, welcome back to Big Banner. సియాచిన్ గ్లేసియర్ మీద సైనిక పోరు 1984లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం వాతావరణ పరిస్థితుల కారణంగా 869 మంది భారతీయ సైనికులు బలయ్యారు. ఇక్కడ పనిచేస్తే భవిష్యత్తులో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు. అయినా సరే మన సైనికులు ఏమాత్రం వెరవకుండా భరతమాత సేవలో తరిస్తున్నారు. వారికి నిజంగా శిరస్సు వంచి వందనం చేయాలి. సియాచిన్ నుంచి మనం ఏమాత్రం వెనక్కి తగ్గినా ఆ గ్లేసియర్ను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్, చైనాలు గుంట నక్కల్లా ఎదురుచూస్తున్నాయి. కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ కుటిల వ్యూహాలు భారత్కి బాగా అర్థమయ్యాయి. సియాచిన్ నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని మార్చుకుంది భారత్. అక్కడ మన స్థావరాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. భారత సైన్యం సియాచిన్ గ్లేషియర్ సమీపంలో ఆర్టిలరీ విభాగాలను కూడా మోహరించింది. ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడం అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. అందుకే సైనికులకు సాయం అందించేందుకు భారత్ ఇక్కడ ఆర్టిలరీ విభాగాలను కూడా మోహరించింది. ఎప్పటికప్పుడు ఫీల్డ్ ఎక్సర్సైజులను కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఆర్టిలరీ గన్స్ మాత్రమే పనిచేస్తాయి. వీటితోనే శత్రువుల్ని, ఉగ్రవాదుల్ని అడ్డుకోవడం సాధ్యమవుతుంది. చైనా, పాకిస్తాన్ కలిసి నిర్మించిన కారకోరం రహదారికి సియాచిన్కు మధ్య కూడా పెద్ద లింకే ఉంది. 1962 యుద్ధంలో భారత్ నుంచి చైనా ఆక్రమించిన ఆక్సాయ్ చిన్ ప్రాంతం నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా విస్తరించిన ఆర్థిక కారిడార్కు ఈ కారకోరం చాలా కీలకం. పాకిస్తాన్, చైనాలు భౌగోళికంగా ఏకం కాకుండా సియాచిన్ అడ్డుపడుతోంది. భారత్కి వ్యతిరేకంగా కుట్రలు జరిగితే 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ నుంచి దాడులు జరిపి కారకోరం రహదారిని దిగ్బంధించే అవకాశం భారత్కి ఉంది. భారత్ సియాచిన్ను వదులుకుంటే లదాఖ్ కూడా ప్రమాదమే. చైనా, పాకిస్తాన్లు కలిసి లదాఖ్ మీద దాడి చేసి ఆక్రమించుకునే ప్రమాదముంది. అందుకే సియాచిన్ రక్షణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంటున్నారు. డిసిజన్ అబౌట్ సియాచిన్ ఈజ్ బేస్డ్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. किसी को अगर जाना है उधर और उसका इम्पोर्टेंस समझना है, वहाँ क्यों मेंटेन करें in spite of hostile conditions. I think you will understand if you go to that place. So if anyone wants, they are welcome. Sometime in April, May, मैं वहाँ लेके आ जाऊँगा. So you can yourself understand the terrain geography is such that we lost 1,000 soldiers to retain control over it. After that also we have lost soldiers, though the life loss is much less during recent year because of improved facilities provided. పాకిస్తాన్లో చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. సియాచిన్ వంటి గ్లేషియర్లను ఆక్రమించుకోవడం ద్వారా తమ నీటి కొరతను తీర్చుకోవాలన్నది పాకిస్తాన్ వ్యూహం. పాకిస్తాన్ కుటిల బుద్ధి తెలిసి కూడా సియాచిన్ నుంచి వైదొలిగితే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాంతి ఒప్పందాలను పాకిస్తాన్ ఎన్నడూ గౌరవించలేదు. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉంటే మరోవైపు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడే దుష్ట దేశం పాకిస్తాన్. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో బస్సు యాత్రతో శాంతి ప్రయత్నాలకు పెద్దపీట వేశారు. పాక్ ప్రధానిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం రూపంలో నమ్మక ద్రోహానికి పాల్పడింది. వెన్నుపోటు పొడవటమే తమ అలవాటుగా మార్చుకున్న పాకిస్తాన్ను నమ్మడం కష్టమే. అటువంటి దేశాన్ని నమ్మి సియాచిన్ను వదులుకుంటే మనం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పాక్ పాలకులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. సియాచిన్ నుంచి భారత్ తప్పుకుంటే మరుక్షణమే దానిని ఉగ్రవాద మూకల స్థావరంగా మార్చేస్తారు. వాళ్లతో తమకు సంబంధం లేదని అడ్డంగా బుకాయించేస్తారు. సియాచిన్ను అవసరమైతే చైనాకు కట్టబెట్టేందుకు సైతం పాకిస్తాన్ సిద్ధపడుతోంది. చైనా అక్కడ వ్యూహాత్మక సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి భారత్కి పక్కలో బల్లెంలా మారే అవకాశం కూడా ఉంది. వ్యూహాత్మకంగా చాలా కీలకమైన సియాచిన్లో పాకిస్తాన్ చైనాలు అడుగు పెట్టకుండా చూడాలంటే అక్కడ మన సైన్యం పహారా తప్పనిసరి. సియాచిన్లో అత్యంత సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదురొడ్డి పహారా కాస్తూ దేశ సేవలో తరిస్తున్న సైనికుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు మన ప్రధాని మోడీ ప్రయత్నించారు. 2014 నవంబర్లో ఆయన సియాచిన్లో పర్యటించారు. ఆయన అక్కడే వారితో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. आप यहाँ परिवार से दूर देश के लोग आनंद और उत्साह के साथ दिवाली मना सके, इसलिए इन बर्फीली पहाड़ियों के बीच, ये श्वेत चद्दर के बीच न कोई दिया जलाने की संभावना है. ऐसी दुर्गम परिस्थिति में अपने आप को खपा रहे हैं. अपनी जिंदगी देशवासियों की खुशी के लिए आप न्योछावर कर रहे हैं. మన సైన్యం మంచుకొండల్లో పరిస్థితులను తట్టుకునే విధంగా సైనికుల్ని తీర్చిదిద్దడానికి ఓ ప్రత్యేక సైనిక స్కూల్ను నడుపుతోంది. ఇక్కడ మన సైనికులే కాదు విదేశీ సైనికులు కూడా శిక్షణ పొందుతున్నారు. We in High Altitude Warfare School actually conduct the high altitude related training and the glacier related training for own army as well as for the foreign armies as well. And we actually teach them the various nuances of avalanche rescue and the various nuances of rockcraft, icecraft, snowcraft. Rockcraft involves rock climbing that we conduct in Sonamarg, and it also involves various kinds of mountain kinds of rescue. For example, somebody fell in deep gorge. You might have come to know about the Pawan Hans crash. మంచు తుఫాన్లకు తోటి సైనికులు ప్రాణాలు కోల్పోయినా తాము భయపడేది లేదంటున్నారు మన సైనికులు. ప్రకృతితో శత్రువులతో రాజీ లేని పోరు కొనసాగిస్తామంటూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. అంతరిక్షంలో మానవ మనుగడ అసాధ్యం, కానీ అక్కడ మనిషి స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. చంద్రుడి మీద ఆవాసాల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టెక్నాలజీ పరంగా ఇంతగా దూసుకుపోతున్న భూమి మీద ఉన్న సియాచిన్లో మనుగడ కష్టమంటూ వెనకడుగు వేస్తే ఎలా? టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సియాచిన్లో అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడే స్థావరాల ఏర్పాటు మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. సైనికులకు అత్యుత్తమ వసతులు కల్పించేందుకు సిద్ధపడాలి. సైనికుల ప్రాణ రక్షణకు, ఆరోగ్యాలను కాపాడుకునేందుకు పెద్దపీట వేయాలి. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.